ఒకరోజు చింటూ చెట్టు కింద ఆడుకుంటూ ఉండగా అక్కడ ఒక మెరుస్తున్న పెన్సిల్ కనిపించింది. ఆ పెన్సిల్ మాట్లాడింది. నేను మాయా పెన్సిల్ని. నన్ను జాగ్రత్తగా వాడితే నీ కలలు నిజమవుతాయి. చింటూ ఆనందంగా చాక్లెట్లు, మిఠాయిలు గీశాడు. అవి నిజంగా మారాయి. కాని ఎక్కువ తిన్న చింటూ కడుపు నొప్పితో బాధపడ్డాడు. తర్వాత చింటూ ఒక పుస్తకం గీశాడు. అది కూడా నిజంగా మారింది. ఆ పుస్తకం తెరిచిన వెంటనే చింటూ మెదడులో జ్ఞానం వెలుగులా నిండిపోయింది. తరువాతి రోజు చింటూ క్లాస్లో ఫస్ట్ వచ్చాడు. అందరూ చప్పట్లు కొట్టారు. అప్పుడు చింటూ ఆలోచించాడు. ఆటలు సంతోషమిస్తాయి, కాని చదువు జీవితాన్ని వెలిగిస్తుంది. మాయా పెన్సిల్ చిరునవ్వు నవ్వి మెల్లగా మాయమైంది. చింటూ భయపడలేదు. ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిచాడు. నీతి: బొమ్మలు క్షణిక ఆనందమిస్తాయి, కాని చదువు జీవితాంతం సంతోషమిస్తుంది. మరెన్నో ఆసక్తికరమైన కథలను వినడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.